కాదు. నేను గిట్ట ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్స్ చేస్తా. సో నేను ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నా అంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని. అంటే లైక్ మీకు తెలుసు ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయో అందరికి ఉంటే అదే ప్రాబ్లమ్స్. కానీ వీడియో ఎందుకు తీసి చెప్తున్నా అంటే అందరికీ నా లెక్కనే ఒక కోరిక అనేది ఉంటుంది. ఎట్లా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చేటోళ్ళకి కొంచెం రిచ్ లైఫ్ బతకాలని ఉంటుంది. ఎందుకంటే మన మన అంటే బ్యాక్ నుంచి అంటే పూర్వకాలం నుంచి మనకు అలా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నా ఏజ్ వాళ్ళైనా సరే అంతెందుకు నా ఫ్రెండ్స్లోనే వాళ్ళ తాతలు సంపాదించింది, వాళ్ళ అయ్యలు సంపాదించింది, వాళ్ళ ముత్తాతలు సంపాదించింది మొత్తం వాళ్ళకు ఉంటుంది అండగా. ఆ లైఫ్లో ఏం చేయకపోయినా వాళ్ళు ఈజీగా లైఫ్ని లీడ్ చేయగలరు. సో మనకు అట్లయితే ఏం లేదనమాట. సో నేనేమంటున్నా అంటే మనకైతే అట్లా ఏం లేదు. కానీ మనకి గిట్ట ఒక లైఫ్ అనేది ఉంది, దాన్ని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ లీడ్ చేయాలని మనకి గిట్ట ఉంటుంది. సో పర్సనల్గా నేను మాట్లాడితే ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు మంచి లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఒక 10 రూపాయలు ఇంట్లో అడిగినా గిట్ట ఏందిరా మన జీవితం ఇట్లా 10 రూపాయల గిట్ట ఇంట్లోకి అడగాల్సి వస్తుంది, అసలు ఏంది మనం అనే ఒక ఆలోచన వస్తుందన్నమాట మైండ్లోకి. సో నాకు ఒకటి అర్థమైతలేదు, మనం అసలు ఏం చేస్తే అంటే మనకు ఒక రిచ్ లైఫ్ అనేది దొరుకుతుంది. చాలామంది ఏమంటారు కష్టపడాలి ఖాళీగా కూర్చోవద్దు అని అంటారు. కానీ ఏం కష్టపడాలి? మేస్త్రి పని చేయనా, కూలీ పని చేయనా, బండలు మోయనా, ఇటుకలు మోయనా, ఏం చేయాలి? ఏం చేస్తే నాకు ఆ లైఫ్ దొరుకుతుంది? ఇప్పుడు నేను గట్టి అరవలేను. ఇప్పుడు నేను గట్టి అరవచ్చు, బట్ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు. సో నేను మీదికి వచ్చి వీడియో షూట్ చేస్తున్నా. సో ఏం చేస్తే మనకు ఆ లైఫ్ దొరుకుతుంది? ఇప్పుడు నా అనేది కాదు, అందరికీ అదే ఒక ప్రాబ్లం అనమాట, ఒకటి పెద్ద ప్రాబ్లం. ఇక సరే ఎన్నో కాడ ఇప్పుడు ఏదైనా పని చేసినా గిట్ట 15,000 కన్నా ఎక్కువ 15,000 గిట్ట ఎక్కువ నేను చెప్పేది. సో చాలామందికి 5,000, 6,000, 7, 8 అప్ టు 10 అంతే. కొంతమందికి 15,000 అట్లా కొంచెం ఎక్కువ కష్టపడేటోళ్ళకి. అలాగైతే కష్టపడాలి, సరే కష్టపడదాం. ఆ టాపిక్ గిట్ట నేను మాట్లాడతా, కష్టపడతాం, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది, సబ్స్క్రైబ్ చేసుకొని చూడి. ఏంటంటే కష్టపడతాం, నెలకు 15,000 వస్తాయి అనుకోరాదు, అప్రాక్స్ ఒక ఎక్కువ వేసుకున్న గిట్ట 15,000 అనుకో. 15,000 మనం సంపాదించే ఖర్చులు ఎట్లుంటాయి? ఇప్పుడు మీకు ఫ్యాక్ట్ చెప్తా, రిలేట్ అయ్యే వర్డ్స్. మనం ఎక్కడికన్నా పోయే ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా, నా గురించి చెప్తే ఎగ్జాంపుల్గా తీసుకొని గిట్ట అవసరం లేదు. సో మ్యానిపులేటింగ్ చేస్తూ ఉంటారు, మనకి ఎందుకు అదంతా. సో నేనే అనుకో, ఇప్పుడు నేను ఏడా పని చేస్తున్నాను, ఖాళీగా ఉంటున్నా, అండ్ ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ టెన్షన్స్. అంటే నాకు టెన్షన్స్ అనేది లేదు, ఉంది లైఫ్లో టెన్షన్స్, కానీ ఫైనాన్షియల్ టెన్షన్ ఇప్పుడు ఏం లేదనమాట. అంటే ఇప్పుడు నాకు అది కావాలి ఇది కావాలంటే ఏం లేదు, మంచిగా లైఫ్ అంటే నడిపిస్తున్నా అనమాట. అంటే ఆలోచిస్తున్నా, సంపాదించాలి చేయాలని ఆలోచిస్తున్నా, అంతా సెకండరీ, అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు నాకు ఇప్పుడు జేబులో ₹1 లేదు, ప్రస్తుతానికి ₹1 లేదు, ఏం లేదు. ఇప్పుడు నాకు ఏం లేదు, ఇంకో ఇట్లున్నా వీడియో ఇస్తున్నా, కిందికి పోతా, పండుకుంటా, తింటా, పండుకుంటా. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాకు ఏ ఆలోచన లేదు. అదే ఒకవేళ నా దగ్గర డబ్బు ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక జేబులో 500 ఉంది. ఇప్పుడు నా మైండ్లో ఏం నడుస్తుంది? టైం ఎంత అవుతుంది? 12 కనిపించదు, 12 చూడు. అదంతా లైట్ టైంతో మీకేం అవసరం అని నేనేమంటున్నా. ఇప్పుడు నాకు మైండ్ ఎట్లా ఉంటుంది అంటే, ఒకవేళ నా దగ్గర పైసలు ఉంటే, ఇది చాలామందికి రిలేట్ అవుతుంది. ఇప్పుడు బండి ఉంది, అరే 500 ఉన్నాయిరా బాయ్, ఓ 300 పెట్రోల్ వేసుకొని 200 ఉండే అట్లా సిటీకి పోయి అట్లా ఎంజాయ్ చేసి వద్దాం, ఓ తెల్లారిదాకా వచ్చేద్దాం అనేది ఒక అంటే ఒక మైండ్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నైట్ ఇప్పుడు ఎట్లయినా అనుకునే గిట్ట మార్నింగ్ ఇప్పుడు నైట్ ఏమనిపిస్తుంది, అరే బయట దూసాలు ఎమ్మటి మంది ఇన్ని పోదాం, దీన్ని పోదాం, చాయ్ దానికి పోదాం, అది చేద్దాం ఇది చేద్దాం అనేది మనకి మైండ్లో పర్సనల్గా నాకైతే నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మార్నింగ్ టైంలో ఉన్నా సరే అది కొనాలి ఇది కొనాలి, ఒకవేళ సరే కడుపు నిండా అన్నం తిన్నా, నాకు ఏ టెన్షన్ లేదు, ఫైనాన్షియల్ పరంగా గిట్టే ఏ టెన్షన్ లేదు, కానీ జేబులో 500 ఉన్నాయి. సో నేనేం చేసి వెళ్తా, నా పర్సనల్ అడ్వైస్ ఏం కాదు, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. నేనేం చేస్తా, ఫోన్లో స్క్రోల్ చేసుకుంటా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసేస్తా, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ వస్తూ ఉంటాయి,
అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి కథం ప్రొడక్ట్స్ చూస్తూ ఉంటాను. ఏ షర్ట్ బాగుంటుంది, అరే ఈ షర్ట్ బాగుంది రా భయ్, ఈ ప్యాంట్ బాగుంది రా భయ్, అది బాగుంది, ఇది బాగుంది, తొక్క తోలు అనుకుంటా ఆ పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలా అనేది ఒక టాస్క్గా మనకి. ఇప్పుడు నా దగ్గర పైసలు ఉన్నాయంటే ఆ పైసలు జేబులు ఉన్నాయంటే అది ఎట్లా ఖతం చేయాలనే ఒక ఏమంటారు టాస్క్గా మనకు ఒక పెద్ద టాస్క్గా అది. సో ఇప్పుడు నా దగ్గర పైసలు లేనప్పుడు ఇట్లుంటున్నా, పైసలు ఉన్నప్పుడు అట్లుంటున్నా. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాకు పర్సనల్గా ఇప్పుడైతే మంచి లైఫ్ లీడ్ చేయాలంటే కష్టపడతా. ఇప్పుడు నేను పోయి 15,000 జీతం 15,000 చేస్తా పని. ఆ నేను నా ఒపీనియన్ చెప్తున్నా ఏంటంటే, నేను పని చేసే ముందు నాకు మైండ్లో ఏముండదు. ఇప్పుడు అరే మంచిగా ఉండాలి రా 15,000 ఇంత ఇచ్చినా మనకి ఇంత వేసుకున్నా ఇట్లా ఒక ట్రిప్ పోదాం, అట్లా పోదాం, ఇట్లా వేద్దాం, కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కానీ నేను అనుకుంటా ఫ్రెండ్స్ ఒక ల్యాబ్ చేద్దాం ఇట్లానే ఉంటుంది. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే, నేను ఎట్లా అయితే నేను పనికి ఇవాళ జాయిన్ అవుతానో ఒక 2-3 డేస్ దానికి ఇక గతం లెక్క స్టార్ట్ అవుతుంది. ఫలానా డేట్ నాడు వచ్చిన ఫలానా డేట్కి నాకు జీతం వస్తుంది. ఇవాళకి ఎన్ని రోజులు అయినాయి, ఇంకెన్ని రోజులు ఉన్నాయి, టైం ఎంత అవుతుంది, 12 అవుతుంది, ఓ 2 గంటలు అయినాక అన్నం తినాలి, మళ్ళీ సాయంత్రం దాకా ఉండాలి, ఇంకా 8 గంటలు ఉన్నాయి సాయంత్రం అవ్వనీకి, 9 గంటలు ఉన్నాయి, 6 గంటలు ఉన్నాయి, ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా నైట్ పూట స్క్రోల్ చేస్తుంటే ఏదైనా యాడ్ వస్తే దాన్ని ఒత్తి సేవ్ చేసుకొని ఇది కొనాలి రాబాయ్, జీతం రాగానే అది కొనాలి రాబాయ్, ఇది కొనాలి రాబాయ్, ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, ఇంకేంటంటే బట్టలు అవి ఆన్లైన్లో చూసుకుంటాం, అది మళ్ళీ మహిళా సంఘం అని చిట్టి అని ఎన్ని లేవు మన దగ్గర ఖర్చులు. అంటే పని చేస్తుంటే ఖర్చు లేకపోతే అనుకున్నా. మిడిల్ క్లాస్ బతుకుల గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే ఆ పైసలు మన దగ్గర రావు, కడుపు గిట్ట చక్కగా తినలేము. మనం నెలకు ఒకసారి బిర్యానీ తినగలుగుతాం అంతే, తెలుసా. ఆ పైసలు ఏడిపోతే తెలియదు. మళ్ళీ లేనప్పుడు ఆ ఖర్చులు రావు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని అంటే, లేనప్పుడు మనకి ఇంట్లో వాళ్ళే పెట్టుకోవాలి, ఎట్లయినా పెట్టుకోవాలి. సో మనకు అంతా చెప్పలేరు కదా అన్నీ. ఇంకో ఇన్ని ఉన్నాయి పైసలు, ఇన్ని ఈడగడుతున్నా అని వాళ్ళు ఎందుకు చెప్తారు. మనకు ఆ బాధ్యత లేక మనం తీసుకోవాలి. అంటే మనకు బి ఉంటుంది, ఇంట్లో తిడుతూ ఉంటారు, ఏం పనికి రావురా బాయ్, నువ్వు అది నువ్వు ఇది అని చాలా 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 రకాలుగా అంటారు. కానీ మన మైండ్లో ఏముంది, మన మనసులో ఏముంది అని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి ఏం కావాలి, నెలకు జీతం కావాలి, అప్పులు అనేది తీసుకోవాలి, అప్పులు చిట్టీలు మేళ సంఘాలు తీసుకోవాలి, కడుపుని ఇంకా ఎంత తిని ఉండాలి, మంచిగా 4 పైసలు వెనకలు వేసుకోవాలి అన్నట్టు వాళ్ళకి ఉంటుంది అనమాట. అంటే మనకి ఎట్లుంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, మనకి ఈ జనరేషన్లో ఓపిక అనేది లేదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, చేసే పెద్ద చేయాలి, ధమాకా. అంటే ఈ చిన్న ఏం చేస్తాం రా 15. నా ఒపీనియన్ గిట్ట అంతే, నాకు నచ్చదు, ఇప్పటికి నచ్చదు. నాకు స్టేబిలిటీ అస్సలు ఉండదు. నేను ఏదైనా పని చేసిన నేను దాదాపు ఒక 30 పనులనే చేసిన. 30 మంది దగ్గర, అంటే 30 రకాలుగా పనులు. అంటే నాకు ప్రతి ఒక్క పని గురించి ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు లిటిల్ ఎక్స్పీరియన్స్, బట్ నాకు తెలుసు ఏంది ఏం కథ, ఎట్లు ఉంటుంది, ఎవరు లెస్ ఉంటుంది. నేను లైఫ్ని మంచిగా లీడ్ చేసిన. అంటే హ్యాపీగా కాకుండా సాడ్నెస్ పరంగా అయినా సరే, మనిషిలా కలర్నెస్ వాళ్ళ కలర్ చేంజ్ చేసేటప్పుడు అయినా సరే అంతా నాకు ఉంది లైట్గా ఎక్స్పీరియన్స్. సో నా సొంటలు ఇప్పుడు నాకు గిట్ట అట్లా ఉంటుంది. రే ఎన్ని రోజులు రా కొన్ని కింద ఎందుకు పని చేయాలి, మనం ఏదైనా గట్టిగా చేస్తే అయిపోతుంది కదా. ఇంకోటి పార్ట్నర్షిప్ గురించి మాట్లాడితే, ఏదైనా షాప్ పెట్టి అంటే ఏదైనా స్టార్ట్అప్ చేస్తే పార్ట్నర్షిప్తో చేస్తే మనకి ఈజీ అవుతుంది అని అనుకుంటా. కానీ ఫ్యూచర్లో అది కూడా ప్రాబ్లమ్స్ అని ఒక భయం వల్ల మనకి సక్సెస్ఫుల్ అయిదామంటే కంపల్సరీ సక్సెస్ అవ్వాలి. ఇక ఎవ్వనితో అంటే ఎవ్వని సపోర్ట్ తీసుకోవద్దు. ఇక మన ఓన్గా మనం ముందు పోవాలిరా భయ్ అని నాకు అనిపిస్తుంది. అరే నేను ఈడున్నా, ఇప్పుడు నిన్ని గనం తిడతారు, బయటికి పోరా భయ్, సంపాదించు, ఇన్ని పైసలు కడుపుకు అన్నం తింటున్నావు, పెండ తింటున్నావు అని ఎన్నో రకాలుగా అంటారు. నేను అవన్నీ ఏం చేస్తా, తిడతా, రివర్సు కోపం కదా, ఉడుకు రక్తం కదా, తిడతా చేస్తా అంత అవుతుంది. కానీ మనసులో నాకు గిట్ట ఎంతో బాధ ఉంటుంది. ఎట్లా అంటే అవురా భయ్ ఎన్ని రోజులు అని వాళ్ళు కష్టపడతారు, మనం చేస్తే ఎట్లా చేయాలంటే మనకు బ్యాక్ సపోర్ట్ గిట్ట లేదనమాట. రిలేటివ్స్ అని ఎవ్వరు సపోర్ట్ లేరు. సో వాళ్ళందరికీ ఒక దెబ్బ అనేది పడాలంటే మనం ఒక పెద్దది ఇంత పెద్దది ఏం చేయాలో అర్థమవుతలేదు. అలా అనమాట చేయాలి, కానీ పెద్దది చేయాలి. చిన్న ఎన్ని రోజులను ఒక దగ్గర పని చేస్తాం చెప్పు. వాడు చెప్పిన మాటలు, వాడు షాప్లో పని పెట్టుకుంటా అని చెప్పి వాడిని ఇంటి పని చేపిస్తాడు, అన్నీ చేపిస్తాడు, తిడతాడు, కొడతాడు, అన్నీ చేస్తాడు.
అవసరం లేదురా భయ్. ఒక దగ్గర పని చేసేవాడు అవసరం లేదు. మనమే ఒక సృష్టిద్దాం, అంటే ఒక షాప్ అన్నా పెడదాం, లేకపోతే మనమే ఇద్దరు ముగ్గురిని పనులను పెట్టుకోవాలి కానీ, అంటే పనికి పెట్టుకోవాలి కానీ మనం ఒక దగ్గర చేయొద్దు అంటే ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఏంటంటే బడ్జెట్. వితౌట్ బడ్జెట్ నథింగ్. అంటే ఏ షాప్ గిటాను, ఏ స్టార్టప్ గిటే చేయలో బడ్జెట్ లేకపోతే. ముందే మనం అప్పుల పాలున్నాం కదా, మనం ముందే అప్పుల పాలున్నాం. మనకి ఎవడు అప్పులు ఇస్తాడు? అండ్ అప్పులు ఇచ్చినా సరే మన ఏదైనా స్టార్టప్ చేసి ఆ తర్వాత అది లాస్ అయితే, ఒకవేళ దాంతో ఏ ఉపయోగం లేకపోతే పార్ట్నర్షిప్ పెట్టుకుంటే మన మధ్యలో గొడవలు అయ్యి కాంట్రవర్సీ పెద్ద అయ్యి, అంటే ఏదన్నా ఇష్యూ అయితే, లేకపోతే మన షాప్ మీద ఎవరన్నా ఏడుస్తే చెప్పలేము కదా. అదొక డౌట్స్ అనమాట. వస్తూ ఉన్నాయి మైండ్లో, వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు. లైఫ్ మార్చాలి. ఎలా మార్చాలి? ఇప్పుడు ఇంట్లో పోయి మమ్మీ 10 రూపాయలు మమ్మీ నాకు జర అవసరం ఉన్నాయంటే అసలు వాళ్ళు మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అంతా సెకండరీ, అర్థం చేసుకోరి. కాకపోతే మనకు షేమ్ అనేది ఉంటుంది కదా, అడగాలంటే సిగ్గు శరం ఏం ఉంటే మనం అడగం. మనకు లేదు కదా, మనం అడుగుతాం కదా. మనమే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మనకి ఇంకెన్ని రోజులు అని చెప్పుకో 19-20 సంవత్సరాల నుంచి పెంచుతుర్రు. ఏమి ఇచ్చినా ఇప్పటిదాకా నేను నా స్టోరీ చెప్పాలంటే నా స్టోరీ చాలా పెద్దది. ఎన్నో ఖర్చు పెట్టినా, అంటే నా మీద ఎన్నో ఖర్చులేనే. అదైంది ఇదైంది ప్రాబ్లం అయింది, హాస్పిటల్ అంతా కాదు, వేరే ముచ్చట్లలో నాకు ఎన్నో పైసలు పెట్టిరు. గొడవలు, అప్పులు, అదో పెద్ద స్టోరీ. అన్ని పైసలు నాకు పెడితే నేను ఇప్పటిదా ఇంకెన్ని రోజుల నల్ల మీద భారంగా ఉన్నాను నేను. దూరపోయి చేయాలి, ఫిక్స్ అయిపోవాలి, చేయాలి. ఏం చేయాలి అదే మైండ్ 4-5 రోజుల నుంచి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఏం చేయాలి నేను చేయాలి, కానీ ఏం చేయాలి? పెద్ద చేయాలి. ఎట్లా అంటే అసలు నలుగురు చూసినా, అరే అవును రాబోయే లోన్ కొడుకు ఇంతకుముందుకు ఇట్లుండే ఇప్పుడు ఇట్లా అయిన రాబోయే ఆడ ఏం సంపాదిస్తుండ్రా, వస్తున్నా కాడ పైసలు వస్తున్నాయిరా. రిలేటివ్స్ ఒక్కడు నా ఇప్పుడు నేనేం చేస్తున్నా గిట్ట తెలియదు, నేను ఎంత చదివినానో తెలియదు, నా పేరేందో సొంతం నా ఒరిజినల్ పేరేందో తెలియదు, కొడుకులకు ఏం తెలియదు ఎవ్వడు. ఇంకో భయపడా నేను చెప్తున్నా కదా, వీడియోలో చెప్తా, అందరి ముంగడ చెప్తున్నా. నా రిలేటివ్స్ అంటున్నా నేను, నా రిలేటివ్స్ ఒకవేళ వీడియోలు చూస్తుంటారే నిన్నే రా బాబు చెప్తా నేను, నిన్నే. నాకు ఎవ్వడేం పెట్టలే, నాకు కాదు మాకు ఎవ్వడేం పెట్టలే, ఇవ్వంత అవసరం లేదు. కానీ అందరినో నేను మూపియాలి. వాళ్ళు మన జోలిగిట్ రారు, కానీ వాళ్ళకు మనం కళల గిట మనమే రావాలి, వాళ్ళ కళ్ళు మూస్తే మనమే కనిపించాలి. అట్లా చేయాలి. ఏం చేయాలి అంటే వాళ్ళకు మన గురించి ఆలోచించే టైం గిట వాళ్ళకి లేదు. అలాంటిది మనం వాళ్ళకి అసలు మైండ్లోనే మనం ఉండాలి. ఎప్పటికైనా మైండ్లో లాగ్ అయిపోవాలి. ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి మనల్ని గుర్తు పెట్టుకోలే అసలు వాళ్ళని మనం మైండ్లోనే ఉండిపోవాలి. అరే వాడు అట్లా చేసిండ్రా పోయి, అవునరా మనల్ని చూసిన ఇట్లుండ్రా వాడు మంచి కార్లు ఎగురుతారు, మంచి ఇల్లు కట్టుకోరు, మంచిగా ఉంటారు, ఫుల్ ఆదాయం ఫుల్ సంపాదిస్తారు. ఏం చేయాలి ఇది రావాలంటే? నాకు కావాలి, ఇవన్నీ కావాలి నాకు. ఏం చేయాలి? సరే యూట్యూబ్ 0 ఇన్వెస్ట్మెంట్, ఉన్న టాలెంట్ని చూపిద్దామంటే ఏ టాలెంట్ లేదు మన దగ్గర. సో యూట్యూబ్ గిట్ట మనకు స్టెబిలిటీ అసలు సెట్ అవుతలేదు. మనకు స్టెబిలిటీ నేర్చుకోవాలి ఇక స్టెబిలిటీ. ఇంకో ఈ ఛానల్లో మాత్రం ఉంటా, ఎప్పుడు ఏమనిపిస్తే అది తీసి వీడియో పెడతా అని స్టెబిలిటీ పక్కా మెయింటైన్ చేస్తా. స్టెబిలిటీ అయితే ఉంటా. సో అంతే. ఇవాళ వీడియోలో నాకు కొంచెం బాధ అనిపించింది, సో అది చెప్పిన. అండ్ ఆల్సో ఈ వర్డ్స్ అనేవి చాలామందికి రిలేట్ అవుతాయి. సో మీకు రిలేట్ అయితే కామెంట్ చేయండి ఎస్ అని. సో అండ్ ఆల్సో హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ద వీడియో ఆన్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ మేక్ షూర్ గైస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ అన్లిమిటెడ్ వ్లాగ్స్ వరల్డ్. అండ్ ఆల్సో ఏం లేదు, గుడ్ నైట్. ఇక చాలా లేట్ అయిపోయింది, ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. సరే ఓకే, లైట్ తీసుకోరి అండ్ కలుస్తాం మరొక వీడియోతోటి. సో గుడ్ బై అండ్ లవ్ యూ ఆల్.